చాలామంది తమ జీవితంలో ఒక్క క్షణం కూడా ప్రేమ అంటే ఏంటో తెలియకుండానే చనిపోతారు. 70 ఏళ్ళు 90 ఏళ్ళు బతుకుతారు, కానీ ప్రేమ గురించి వాళ్ళకి ఏమీ తెలియదు, అలాగే బూడిదైపోతారు. ఎందుకు? ప్రేమ అంటే చాలా తీపి మాట కదా. పాటలైతే మనం ప్రేమ గురించి ఎన్నో పాడుకుంటాం. భారత్లో 100 సినిమాలు తీస్తే అందులో 90 సినిమాలు ప్రేమ గురించే ఉంటాయి. కానీ మళ్ళీ చెప్తున్నాను, మనకు ప్రేమ గురించి అస్సలు తెలీదు. ఎందుకంటే ప్రేమ ప్రమాదకరమైనది. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉంటూ నువ్వు ప్రేమించలేవు. ప్రేమ నీ జీవితంలోకి వస్తే అదొక విస్ఫోటనంలా వస్తుంది. అది నీ ప్రస్తుత అలవాట్లను పద్ధతులను చిన్నాభిన్నం చేసేస్తుంది. ప్రేమ కనుక ఒక్కటే వస్తే ఎవరికి ఏ సమస్య ఉండదు. భయ్యా, తీపి వస్తువు కదా ప్రేమ. అందరికీ ప్రేమ గీతాలు పాడాలని ఉంటుంది, అందరూ ప్రేమికులైపోతారు. అది మస్తుగా ఉండేది, కానీ అక్కడే చిక్కు వస్తుంది. ప్రేమ జీవితంలోకి వచ్చినప్పుడు అది కేవలం రాదు, అది పరుగు కూడా పెట్టిస్తుంది. जिस तन लगिया इश्क कमाल नाचे बेसुर और बेताल. నిజమైన ప్రేమ ఏ రూపంలో జీవితంలోకి వచ్చినా అల్లకల్లోలం సృష్టిస్తుంది. ఎవరికైతే ఈ మార్పులంటే భయమో, ఎవరైతే అంతా పద్ధతిగా ఉండాలనుకుంటారో వారు ప్రేమను రానివ్వరు, తలుపులు మూసేస్తారు. ఏదైనా ఒక చిన్న బీజం మొలకెత్తుతుంటే దాన్ని నలిపేస్తారు. ఎందుకంటే ప్రేమ మరియు ముక్తి వెంటే ఉంటాయి. ఎవరి స్వార్థం అయితే బంధాల్లో ఉందో వారికి ప్రేమ ఒక శాపంలా మారుతుంది. ప్రేమ వస్తే ముక్తి కూడా వస్తుంది, ముక్తి వస్తే బంధాలు పోతాయి, బంధాలు పోతే స్వార్థం పోతుంది. మనకు స్వార్థం వదులుకోవడం ఇష్టం లేదు, ఎందుకంటే దాంతోనే సౌకర్యం ఉంది. అందుకే మనం అసలు ప్రేమనే మన జీవితంలోకి రానివ్వం.